హాయ్ గైస్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి నా ప్రీవియస్ వీడియోస్ కంటిన్యూషన్ పార్ట్ అనమాట. మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పినాను, బట్ అయినా కానీ ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా. ఇలా గంగమ్మ స్వామికి నేనే అనమాట పూజారులము. సో ఏది జరిగినా కానీ మా ఇంటి నుంచే జరగాలి. అండ్ జాతర స్టార్ట్ అయినప్పటి నుంచి మేము బోనం అనేది తీసుకొని పోవాలన్నమాట, పొద్దున, మధ్యాహ్నం, రాత్రికి. ఇప్పుడైతే నేను రాత్రికి బోనం కుండ అనేది తీసుకుపోతున్నాను అనమాట. యాక్చువల్లీ చాలా సందడిగా జరుగుతుందనమాట, కానీ వీడియో తీసేవాళ్ళు లేరు నాకైతే. అండ్ మనం కూడా బోనం కుండ తీసుకోబోతున్నాం కదా, నాకు లైక్ ఈ ఒక్క క్లిప్ కూడా లైక్ గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను వేరే వాళ్ళతో తీపిచ్చిన. అండ్ తర్వాత లైక్ నేనే పొద్దున, మధ్యాహ్నం, రాత్రి బోనం కూడా తీసుకుపోతున్నాను కాబట్టి ఏది సరిగ్గా రికార్డ్ చేయలేకపోయినాను. నెక్స్ట్ వీడియోస్లో కొంచెం అంతో ఇంతో రికార్డ్ చేసినాను, ట్రై చేసినాను. సో ఇప్పుడైతే ఈ చిన్న మెమొరీ అయితే నాకు ఉంది. ఇంకా బోనం కుండ తీసుకొని వచ్చిన తర్వాత గంగమ్మకి నైవేద్యం అనేది పెడుతున్నాడు అనమాట మా నాన్న. గంగ జాతర మెయిన్ డేస్ వచ్చేసి రేపు, ఎల్లుండి అనమాట. కానీ ఇంకా ఇప్పుడైతే కొన్ని పనులు అనేవి జరుగుతున్నాయి, లైక్ డెకరేషన్ కానీ అదంతా. ఇంకా అమ్మవారిని కూడా ఏం అలంకరించలేదు. సో బయట అయితే ఇంకా గుడి డెకరేషన్ అవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో కాబట్టి ఇప్పుడేమంత జనాలు ఏమి ఎక్కువ లేరు, అంటే ఇంకా బంధువులు, చుట్టాలు అందరూ వచ్చేసి లైక్ మెయిన్ డేస్లోనే కదా వచ్చేది, కాబట్టి ఇప్పుడేమీ అంతగా ఎక్కువ లేరు. సో మా వరకు మాత్రమే మేము ఉన్నాము, అంటే మా బాధ్యత కాబట్టి బోనం కుండ వండి తీసుకొచ్చాము అనమాట ప్రసాదం పెట్టడానికి. అమ్మ ఏది మబ్బుకు ఇప్పుడు సమ్మగా ఉంది నాకే. నీళ్ళలే. ఇంకా ఆ రోజు రాత్రే ఆర్కెస్ట్రా అనేది కూడా పెట్టారనమాట. ఆర్కెస్ట్రా అంటే లైక్ పాట కచేరీ లాగా అనమాట, డ్యాన్స్ అవన్నీ ఏం లేవు, ఓన్లీ సాంగ్స్ అనమాట. సో వాళ్ళు వచ్చారని చెప్పి ఇంకా మేము కూడా అక్కడికి వెళ్తున్నాము చూద్దామని చెప్పేసి. ఇక్కడైతే చాలామంది వచ్చినారనమాట, ఊర్లో వాళ్ళందరూ వచ్చేసినారు. అండ్ కొంతమంది అయితే ఇంకా అక్కడే పడుకుంటున్నారు కూడా, అంటే చాలాసేపు నైట్ అంతా ఉంది కాబట్టి చాలా వరకు ఇంకా చూసేసి అక్కడే పడుకుంటున్నారు అనమాట. అంటే అది జస్ట్ సాంగ్స్ అయినా కానీ అంత ఇంట్రెస్టింగ్గా లేకపోయినా, బట్ అదొక ఫీల్ అనమాట. లైక్ మంచి వెన్నెల్లో కూర్చొని అందరం కలిసి మాట్లాడుకుంటూ, బంధువులు వచ్చి నింటారు, బంధువులతో మాట్లాడుకుంటూ అలా కొంచెం లైక్ వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. లైక్ మార్నింగ్ టైమ్స్ అంతా పని చేసుకుంటూ ఉంటారు, ఆ పని ఈ పని అని చెప్పేసి. అండ్ ఇంకా జాతర కాబట్టి ఫుల్ పని ఉంటుంది. ఈ టైంలోనే కదా మంచిగా బంధువులతో అంతా స్పెండ్ చేసేది. సో ఆ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను అందుకే ఇట్లాంటి ఏ ఛాన్స్ వచ్చినా కానీ మిస్ అవ్వను. ఏముందులే, ఏం పోదాంలే అని చెప్పేసి అట్లా పడుకునే బదులు ఇట్లా కొంచెం మంచిగా అందరితో స్పెండ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట.
సో ఇంకా ఇలా కొన్ని అయితే మధ్యలో ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ అలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారనమాట. అండ్ నేను కూడా ఒక సాంగ్ అయితే మీకు వినిపించినాను. మళ్ళీ ఇంకా ఈ సాంగ్ కూడా వినిపిస్తే మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ చాలా ఎక్కువ పడిపోతాయి ఈ వీడియోకి. సో ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి నేను ఇంకా మ్యూట్ చేసేసిన అనమాట సాంగ్ మొత్తం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ థింక్ నేను అప్పుడే అనుకుంటా లైవ్ కూడా స్టార్ట్ చేసి మళ్ళీ డిస్కనెక్ట్ చేసేసిన. అంటే ఊర్లో కాబట్టి పైగా మొబైల్ డేటా చాలా తక్కువ ఉంటుంది కదా, సో కొంచెం డిస్కనెక్ట్ అయిపోవడము, ఇంకా అందుకు నేను సరిగ్గా రికార్డ్ కూడా ఏం చేయలేదు. అండ్ ఇదనమాట ఈరోజు వీడియో. అండ్ రేపు వచ్చే వీడియో అయితే చాలా ఇంపార్టెంట్ వీడియో. సో అదే అనమాట మెయిన్ రోజు గంగ జాతరకి పాలు పొంగియడము అదంతా ఉంటుంది. అదంతా నేను రికార్డ్ చేసినాను. సో ఐ హోప్ మీరు వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఒకసారి లైక్ చేయండి. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.